అందరికీ స్వాగతం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూస్తారా, చాలా బ్యూటిఫుల్. మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద ఇసుక కొటారులు ఉండేవి. సో తర్వాత అవి అంతరించిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద చెరువు అంటే చేపల చెరువుగా మారిపోయినాయి. కానీ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్ననాటి స్థలాలు అనమాట. ఏంది వెనక నుంచి వచ్చావు నువ్వు? నేనేదో టాకింగ్ చేసుకుంటున్నా కదా, మధ్యలో నువ్వు దూరతావేమో అలాగే నువ్వు. ఇదేమన్నా బాగుందా నీకు? సరేరా, ఎలాగొచ్చావుగా నువ్వు? ఈరోజు మన మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలిగా, సరే మాట్లాడుకుంటూ పోదామా? ఏం బాలశంకర్, ఏం సంగతులు? ఏం చెప్పమా శ్రీనివాస్, ఈ ఇసుక దెబ్బల మీద తీసుకొచ్చావు, ఏడకి తీసుకొచ్చావు, ఏందయ్యా ఇది? అసలు నీకు లొకేషన్స్ ఎక్కడెక్కడ ఎదుగుతున్నాయి అని నాకు అర్థం కావట్లేదు. సీను, ఇక్కడ విషయం అర్థం కావట్లేదు సీను. ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఏంటంటే మనం రూముల్లో కూర్చొని స్టూడియోలో చేసాం అనుకో, అదేమవుతుందంటే అంతవరకు అది బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడున్నా సరే మనం చెప్పవలసిన కంటెంట్ విత్ వాయిస్ తోటి పర్ఫెక్ట్గా చెప్పగలిగితే కంటెంట్ ఎక్కడైనా ఒకటే. అంతే తప్పించి మనం ఒక చోట కూర్చొని చేసినంత మాత్రాన సో కంటెంట్లో వేరు చేంజ్ ఏమి రాదు కదండి. ఏమంటే నిజం చెప్పండి, పల్లెటూరు వాళ్ళం కదా, అందువల్ల మనోడు ఏంటంటే సబ్స్క్రైబర్ అనలేక సబ్స్క్రైబ్ అయితే చదువుతున్నాడు. సబకార్ రైజర్స్ కూడా అంటారు చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాం కదా. అలా కదా, మనకి ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ తక్కువ, అందుకని కొంచెం ఆ గంటను కూడా కొట్టి కొంచెం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేది ఆడ గంట కొట్టి వచ్చింది బాలశంకర్, దాన్ని కొట్టాలన్నమాట. అది కొట్టి మనం పెట్టే ప్రతి వీడియో వెళ్ళిపోయింది అనమాట. ఏదో మనం యూట్యూబ్ చూసి ఆ భాష వచ్చేస్తుంది అనమాట. మనం సపరేట్ గా తెలియదు, కొత్తగా పెట్టాం కదా, ఏదో మనకు తెలిసి చెబుతున్నాము, అర్థం చేసుకుంటారు ఏమోలేనండి. మీరు ఎందుకు బాలశంకర్ ఎంత ఇది మనకి, అది వాళ్ళకి మనకి మధ్య ఉన్నదే గానీ ఈరోజు మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం బాలశంకర్. సరే, ఈరోజు జరిగే మ్యాచ్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్ లక్నోలో జరగబోతుంది. ఆల్మోస్ట్ మన ముంబై గెలిచింది కదా, ముంబై ఇండియన్స్ అది ముంబైలో మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ గెలిచింది. లక్నో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఎవరి చేతిలో ఓడిపోయింది? పంజాబ్ చేతిలో. అది వాళ్ళ సొంత స్టేడియంలో ఓడిపోయింది. నేను కూడా తెలుసా బాలశంకర్, లక్నో మేనేజ్మెంట్ ఎలాంటిదంటే మొఖానే తుప్పుని మేస్తాడు వాళ్ళ ఓనర్ మాత్రం, ఫ్రాంచైజీ ఓనర్. ఎందుకంటే మొన్న రాహుల్ పోయిన సీజన్ లో కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా, కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా, కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వగానే ఏం చేశాడు, స్పాట్ లోనే ఓకే సార్, కేఎల్ రాహుల్ మొన్న స్పాట్ లోనే అతన్ని తిట్టాడు, స్టేడియంలోనే తిట్టాడు. అది బాగా వైరల్ అయింది అనుకో సోషల్ మీడియాలో. ఇప్పుడు వరుసనే 3 మ్యాచ్లు ఆడింది కదా లక్నో, 3 మ్యాచ్ల్లో పంత్ ఫెయిల్ అయ్యాడు. ఇక చూస్తాడయ్యా వాడ, ఇక ఏమంటారు రేపు ఉండిద్దే మ్యాచ్ పరిస్థితి ఎలా ఉండిద్దో. అందుకని మొన్న ఓడిపోయింది. అలా అది బౌలింగ్ పిచ్ అనుకున్నాం కదా లక్నో, అది బ్యాటింగ్ పిచ్ ఎలా తయారు చేశారు. ఇక అది కూడా ధ్వంసం అయిపోయింది. కానీ ఏం జరిగిద్ది, ముంబై చెప్పాగా, ముంబై మా ఫామ్ లోకి వచ్చారు, అందులో కొత్త కుర్రాళ్ళు యూత్ బాగా వెళ్ళిపోయింది జట్టు అనుకున్నది, మళ్ళీ ముంబై ఆల్మోస్ట్ అది కంబ్యాక్ అయింది. వాళ్ళకి ముందు అలవాటు బాలశంకర్, ఫస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోతారు, తర్వాత గెలుపు అందుకున్నా వాళ్ళని ఆపడం కష్టం. అందుకని ఈరోజు టాస్ చేద్దాం. ఎవరు గెలిచినా నీకు నచ్చిన జట్టు నువ్వు తీసుకోయా. మళ్ళీ నేనేదో నిన్ను మోసం చేస్తున్నానని, నేను అన్యాయం చేస్తున్నానని బాగా కుళ్ళుకుంటున్నావు. ఈ మధ్య బాగా విమర్శలు నా మీద ఎక్కువ అవుతున్నాయి బాలశంకర్. నీ మీద కాదు రాజా, నీ మీద అసలు ఏ విమర్శలు చేయట్లేదు. మనం ఏం చేసుకుంటామండి. కాకపోతే ఏంటంటే మనోడు నాకు ఆర్డర్ నేర్పించే క్రమంలో కొంత సెర్చింగ్ చేయవలసిన బాధ్యత కూడా నాపై పెరిగింది. ఎందుకు ఓడిపోతున్నారో నిన్న సీను బౌలింగ్స్ గురించి కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఎందుకు అయింది అసలు, ఆ పిచ్చిలో ఏమైనా ఉంటుందా అనుకున్నప్పుడు నాకు అప్పుడు తర్వాత దాని గురించి రీసెర్చ్ చేస్తే అప్పుడు వికీపీడియాలో దొరికింది సబ్జెక్ట్. వాస్తవంగా బాలశంకర్ ఏంటంటే, నేను ఎంచుకున్న జట్టు కూడా ఓడిపోతా ఉంటే నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి అసలు నా మాట వచ్చింది. గెలుపు అవుతున్న దానికి ఎక్కువగా రాటల్లా. అందుకని బాలశంకర్ నువ్వు ఎంచుకున్న జట్లు గెలవాలని ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. 100 మ్యాచ్లు జరిగిన అనుకో, 99 మ్యాచ్లు నువ్వే గెలిచావు అనుకో, నాకు విపరీతమైన హ్యాపీ వచ్చింది. అంటే నా నోరు కట్టేయాలని ప్లాన్ చేస్తున్నాను. టాస్ చేద్దాం, తెచ్చాను శ్రీనివాస్, కొంచెం అడిగి వెళ్దాం. ఎందుకంటే ఎక్కడ పోయింది అనుకో, పాదు మిత్రమా, ఈరోజు బాగానే ఉండిద్ది. బాగానే ఉందంట. సరే, ఒకసారి జరిగిందని పద్దాగా జరగదు మ్యాన్, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. నువ్వే టాస్ రోజు నేను వేస్తుంటే మళ్ళీ చెప్పా, కలిసి రావటం లేదు కదా నాకు, నీకు కలిసి వచ్చింది అనుకో, నేను పట్టుకుంటా కానీ అలా పట్టుకో. ఓకేనా? ఏమండి, ఈ పక్క వచ్చేసి ఇండియా ఉంది, ఈ పక్క వచ్చేసి 3 సింహాలు కనపడని 4వ సింహం వెనక సైడ్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వేస్తున్నాను టాస్.
హెడ్ హెడ్ అయ్యా మళ్ళీ హెడ్ పడిందండి. లక్కు మనోడికి పండగ నుంచి సుడి తిరిగింది. ఇక చేసేది ఏం లేదు. మనం ఇంకా ఇక మనం జీవితంలో ఉంటలేదు బాలశంకర్, దీంట్లో ఉంటుంది కానీ జీవితంలో లక్ ఉంటలేదు. కారణం ఏందో మరి నాకు అర్థం కాలేదు. దీంట్లో లక్ బాగానే ఉంది, జీవితంలో లక్ ఉంటలేదు. కారణం ఏంటి ఏమో నాకు తెలియట్లేదు. సరే ఇప్పుడు నేను టాస్ గెలిచాను కదా, టఫ్ సిచ్యువేషన్, నీకు ఇస్తాను తీసుకుని అవుతుంది. నేనేదో నేను మోసం చేస్తున్నానని ప్రతిసారి నువ్వేం చేస్తున్నావంటే తెలివిగా అండి, మామూలుగా అర్థం కావట్లా. పైకి ఎలా ఉంటాడు కానీ లోపల. సరే బాలశంకర్ నిన్న ఒక మాట ఇచ్చారు, గుర్తుందా నేను చెప్పిన మాట? చెప్పాను. 2-3 ఓటములు ఉన్న జట్టుకి అండగా ఉండాలని అన్నాను కదా. నేను ఈరోజు లక్నో తీసుకుంటాను. ఎక్స్పెక్ట్ చేశానండి, ఎందుకంటే మనోడికి ఏంటంటే జాలి హృదయం ఎక్కువ. ఆ జాలితోటి మనోడు ఓడిపోయి అన్నాడు. నిన్న కూడా 2 దెబ్బలు పడింది కాబట్టి గుజరాత్ తీసుకున్నాడు, అని గెలిపించాడు. ఈ రోజు పాపం వాళ్ళు 3 ఓడిపోయారు కదా. నిన్న సన్ రైజర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనోడికి వాళ్ళకి మనోడు అండ. నాకు ఓటమి కావాలి, ఓటమి కాదండి, వాళ్ళ అండ వీడికి కావాలి, అంటే వీడి అండ వాళ్ళకి కావాలి. ఇప్పుడు అంటే మనం వెళ్ళి అక్కడికి అండ మనం వెనకుండి ఇప్పుడు వాళ్ళకున్న దరిద్రం ఏంటంటే 7 అడుగు పెట్టగల పోయింది అదనమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు మామూలుగా అసలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అట్టా లేచి ఎక్కుతారు అనమాట. సో డెఫినెట్ గా వీడు ఆ పక్కకి వెళ్ళాడు కాబట్టి డెఫినెట్ గా లక్నో అర్థమైపోయిందండి. ఎవరైనా దరిద్రం అయితే నన్ను తీసుకెళ్తాను అయ్యా, ఊరికోయ్యా నన్ను కిడ్నాప్ చేస్తానేమోనయ్యా బాబు, నువ్వు ఎట్టా నుంచి పెట్టబాగా. కామనే అండి, చూడండి ప్రతిసారి కూడా ఈ జట్టు ఓడిపోతుంది, దాని కింద నేను పని చేయాలనుకున్నాడా అనుకున్న ప్రతి జట్టు గెలిచింది కదండి. నిజమా కదా? మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా, చెప్పండి గెలుస్తుంది కదా. సో డెఫినెట్గా ఏంటంటే రేపు లక్నోనే గెలుస్తుంది. అందుకే అడ్వాన్స్ గా మనోడికి కంగ్రాచులేషన్ శ్రీనివాస్. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది నేను చెప్పేది కాదు, అయినప్పటికీ కూడా జట్టులో ఎవరున్నారు ఏంటనేది నాకు ఒకసారి తెలియజేయాలి. నాకే కాదు, మా వాళ్ళకు కూడా తెలియజేయాలి. ముందు నీ జట్టే చెబుతాను, దాని నాకెందుకు నిన్నేదో మోసం చేస్తున్నానని వాళ్ళకి చెప్పుకొని నా మీద ఫ్రస్ట్రేషన్ తో నువ్వు చంపేస్తున్నాను. రోహిత్ శర్మ ఉన్నాడు ముంబైకి, ఉంటాడు గ్యారంటీగా, అతను ఆడాలి, ముఖ్యంగా ఆడతాడు. ఓకే, ఇంకోటి రిక్లిక్ అని వికెట్ కీపర్ బాగానే ఆడుతున్నాడు, విల్ జాక్స్ బాగానే ఆడుతున్నాడు, సూర్యకుమార్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు మా సైడ్. ఓకే చూసుకోవచ్చు, ఒంటి చేత్తో మ్యాచ్ ఓకే చూసుకో నీకు చెప్పు బాలశంకర్ లేపి 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 పడుకుంటున్నావు బాలశంకర్. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంకా లేపబాగు బాలశంకర్, నీకు చెప్తున్నాను కదా. తిలక వర్మ ఉన్నాడు అయ్యా, చూసుకో తిలక వర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉంటాడు, నమన్దీరు, విజల్ శాంతనారు, దీపక్ చాహరు, 10th బోల్ట్ చెప్పాను కదా. 10th బోల్ట్ ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ వికెట్ తీస్తాడు, ఇదే తొలి ఓవర్. తర్వాత అశ్విని కుమారి మొన్న బాగా సక్సెస్ అయిన బౌలర్. విఘ్నేష్ పాతూర్ అని అతను. వీళ్ళల్లో దాదాపు 100% ఎవరిని తీగిపోవచ్చు, అదే జట్టుని కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే గెలుపు వచ్చింది కాబట్టి. దాదాపు ఒకళ్ళిద్దరు వాళ్ళు చేస్తారు. జట్టులో వచ్చేసి కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు కొద్దిగా రెస్ట్ ఇచ్చే అవకాశం లేకపోతే కొత్త వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఇచ్చినా మన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే మనకు జరుగుతుంది 3వ రౌండే కాబట్టి 14 రౌండ్లు కదండి, మనకు ఫస్ట్ 3వ రౌండ్ అంటే కనీసం ఒక 7-8 రౌండ్లు అయ్యేంత వరకు కూడా ఏంటంటే సేమ్ టీమ్ కొంచెం మార్పులు జరుగుతూ ఉండొచ్చు, తర్వాత సేమ్ టీమ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే దీంట్లో ఇంకోటి ఉండేది బాలశంకర్, ఇప్పుడు కొన్ని సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే ఏ పొజిషన్ లో మనం ఉండాము. ఈ మ్యాచ్ ఆడామనుకో ఇంపార్టెంట్, ఈ మ్యాచ్ గెలిస్తేనే మనం క్వాలిఫై అవుతాను. అప్పటి నుంచి చాలా సీరియస్నెస్ వచ్చేది అనమాట. అప్పుడు నిర్దాక్షిణ మొహమాటం లేకుండా ఎంత సీనియర్నే తీసి పక్కన పెడతారయ్యా. ఫ్రాంచైజీలు మ్యాచ్లు ఇదివరకు లాగా కాదయ్యా, ఇప్పుడు వాళ్ళు ప్రెస్టేజ్ కి తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు ఓటమిలో పాలవుతున్నాం అనుకో, ఎంత సీనియర్ తీసి పక్కన కూర్చోబెట్టి కొత్త కుర్రలను తీసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని గెలుపు ఇప్పుడు వాళ్ళుండా ఓడిపోతున్నారు, వీళ్ళుండా ఓడిపోతారు, ఎందుకని అట్లా ఫాస్ట్ నిర్ణయం తీసుకుంటుంది. పోతే మా జట్లో మాక్రము, మిచిల్ మార్ష్, వీళ్ళంతా సామాన్యంగా వీళ్ళంతా తప్పిరు, వీళ్ళు ఉంటారు గ్యారంటీగా. ఆ తర్వాత అసలు పోరను తీశారంటే ఇక లక్నోకి అసలు లక్కుపోయినట్టే. పంత్ కెప్టెన్, వికెట్ కీపర్. ఈ పంత్ విషయంలోనే మన ఓనర్ గారు ఇట్టా చూస్తున్నారు మొన్న. అంటే నీకు అర్థం చాలా బాగా, పంత్ చాలా జోవియల్గా ఉంటాడు, సరదాగా ఉంటాడు. మనం ఓడిపోయినా గెలిచినా కూడా అంత సీరియస్ గా తీసుకోడు. కానీ వీళ్ళ వానర్ చాలా సీరియస్ గా తీసుకుంటాడు, ఫ్రాంచైజీ వానర్. అతను ఓటమిని సామాన్యంగా ఒప్పుకోడు. ఏంది బాలశంకర్, వాళ్ళకి ఫస్ట్ వచ్చిన ఫ్రాంచైజీ ఫస్ట్ లోనే వాళ్ళు ఫైనల్కి వచ్చారు తెలుసా. అంత ఇదిగా ఆయన ఓనర్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు అనమాట. అందుకని డేవిడ్ మిల్లరు, ఆయనది రాయేష్ బదర్ మన బాగా ఆడాడు, ఆయన తీగిపోవచ్చు. అబ్దుల్ సమద్ బాగా ఆడారు. ఇలా జట్టు కూడా బాగానే ఉంది, కాకపోతే టైం బ్యాడ్ ఒకటి, టాస్ ఒకటి ముఖ్యం, ఇంపార్టెంట్ టాస్ అయిపోతుంది. ఫస్ట్ టాస్ గెలిచిన ఫీలింగ్ తీసుకుంటున్నారు, డౌటే లేకుండా.
అది అది మారాలని ఈరోజు టాస్ గెలిచినోడు మ్యాచ్ ఓడిపోవాలని నేను కోరుకున్నా బాలశంకర్. ఈరోజు టాస్ గెలిచి నేను గెలిచాను కాబట్టి నేను ఓడిపోవాలనుకున్నాను, అట్టాగే మ్యాచ్లో వాళ్ళు టాస్ గెలిచిన ఓడిపోవాలని కోరుకుంటున్నా. ఇది మాత్రం అతి దారుణమైన నిర్ణయం. ఎందుకంటే స్వార్థం ఉండొచ్చు కానీ స్వార్థం తలకెక్కకూడదు. వీడికి స్వార్థం తలకెక్కిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎదుటి మనిషి గెలవాలని కోరుకోవడం తప్పు కాదు. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఆడుతూ ఉంటే సో వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటున్నా. ఓడిపోవాలంటే ఇప్పుడు నువ్వేమన్నావు, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటున్నా, బ్యాటింగ్ బౌలింగ్ తీసుకుంటున్నారు, బౌలింగ్ సెకండ్ బ్యాటింగ్ ఈజీ అయిపోతున్నాను అన్నావు కదా. అట్లాంటప్పుడు నేను అంటున్నాను, టాస్ గెలిచినోడు అట్టాగే బౌలింగ్ తీసుకొని ఫస్ట్ ఇయర్ కొడితే వీళ్ళు 280 కొడితే వాడు సచ్చినట్టు ఓడిపోతాడు. ఈ వీడియో వాళ్ళు చూస్తారు, డెఫినెట్ గా రేపు అదే జరిగింది. రేపు మళ్ళీ ఈడే గెలుస్తాడు, వచ్చి మళ్ళీ నాకు ఇక్కడ అంబర్ ఫిట్టింగ్ వేస్తాడు. అదంటే అదంటారు, ఇదంటే ఏమిటయ్యా బాలశంకర్, ఏంది ఇది మాకు? నువ్వు టాస్ గెలిచా నన్ను మోసం చేస్తున్నాడు సీను, మంచి జట్టును తను తీసుకుంటున్నాడు, ఏదో పిచ్చి జట్టును నాకు ఇస్తున్నాడు అని నువ్వు అంటున్నావి. ఎందుకు అలా కాదు, అలవాటు లేవు. అలా కాదు ఇలా కాదండి, ఎలా బాలశంకర్ కావాలి బొవ్వ కావాలి కాదు, బొవ్వ కావాలా అవ్వ కావాలా? లేకపోతే నేను చెప్పాను నేను ఇప్పుడు ఎవరు సొంత స్టేడియం అయితే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసుకోమను, లేకపోతే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోమను, వాళ్ళ ఇష్టం. నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతుంటా. లేకపోతే ఏంది అది చెబుతావు ఇది చెబుతావు, ఎట్టా రెండు ఎట్టా. ఇప్పుడు నువ్వు కూడా అంతేనే, అరే నేను ఓడిపోతాను కాబట్టి నేనే తీసుకుంటాను, నేను ఎంచుకుంటాను జట్టు ఎంచుకో, టాస్ వేయకుండా ఎంచుకుంటావా? ఇది కూడా బానే ఉందండి, కానీ పాప మా వాడు ఫీల్ అయితే నా మనసు తట్టుకోదండి. మరి ఈ డైలాగ్ మనసు వెన్నపూస కన్నా సున్నితం. వద్దులేయా చెప్పేది ఈ పొగడతలే, ఈ వద్దులే. వెన్నపూస కన్నా సున్నితమైనది. బాగా రాస్తున్నావు. అందుట్లో గుండు చూపెట్టిన దిగదు, గడ్డ మారైతే మాత్రం అక్కడ అయిపోయింది. అందుకని అందరు బాగా రాసుకుంటారయ్యా వెన్నపూస కదా. బాగా రాసి వీడి ఫేస్ ఎడదయ్యారైందో, నల్ల కొండ పెంకుంటుంది సార్ తయారైంది వాడికి. ఎందుకంటే ఈయన బాగా అందరూ వాడతారు, కానీ మనకి ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అంటే ఒక రకంగా చెప్పండి, వాడి గాడి పనికి రాకుండా పోతున్నాడు. నిన్న ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, ఏ జట్లు అయితే బాగా ఓడిపోతున్నాయో ఆ జట్టుని వీడు ఎంచుకోవడం, ఆటోమేటిక్ గా ఆ సైడ్ వీడు వెళ్ళిపోగానే వాళ్ళకి లక్కు రావడం, వాళ్ళు గెలవటం, ఇది పరిపాటిగా మారిపోయిందండి. సరే ఏమైనా కాదు, పొర్రపాటున వీడే గెలుస్తున్నాడు అని చెప్పి మా వీడియోలు చూసి వీడి మీద ఆశించి ఆ జట్టు మీద కనుక ఎవరైనా సరే హోప్ పెట్టుకున్నారంటే మాత్రం వద్దు, దెబ్బ పడిపోయింది మీకు. తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే ఎప్పుడు వీడు గెలుస్తాడు అనుకోమాకండి, ఎప్పుడు ఆడు గెలుస్తాడు అనుకోమాకండి. అక్కడ ఏంటంటే టాసే కీలకం. ఈ పిచ్చిలో కొంచెం డ్రైవ్ వచ్చే అవకాశం ఉంది, ఈ పిచ్చి కొంచెం బాగా అనుకూలంగా మనకు ఉంటుంది అన్నప్పుడు అక్కడ ఎవరైతే ఆ కోచెస్ చెప్తారో ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆడుతూ ఉంటారు. అంతే తప్పించి జస్ట్ మేమేదో చెప్పుకునేది సరదాగా ఏదో మాట్లాడుకుంటాం. సరదాగా చెప్పేది, క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఆట. ఎంటర్టైన్మెంట్ అవ్వండి, ఎంటర్టైన్ అవ్వండి చేస్తారు వాళ్ళు, మళ్ళీ గ్యారంటీగా 4లు 6లతో ఎంటర్టైన్మెంట్ చేస్తారు, బౌలర్స్ వికెట్లు తీసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అవ్వండి, అంతవరకే ఉండండి. అంతేగాని బెట్టింగ్ ల్యాప్స్ జోలికి వెళ్ళి బెట్టింగ్లు పెట్టుకొని మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బెట్టింగ్ పెడతాను అనుకుంటున్నాను, ఏమన్నా పెడుతున్నారు, ఎలా చెప్పగలను? అంతే, అది జరిగిద్ది, ఇంటర్నల్గా జరిగిద్ది శంకర్, అది ఎవరు కనిపెట్టలేరు దాన్ని. ఓకే, కనిపెట్టలేరు. ఇప్పుడు శంకర్ ఎట్లుంటుందంటే చెప్తే బాగోదేమో కానీ పోటీతత్వం అనేది ఎంత దరిద్రంగా తయారైందంటే, చిన్న పిల్లలు ఊరికి నేరే నేను అది చేశాను నేను చేశాను అంటే నేను అక్కడ పరిగెత్తగలను అని అంటారు, నేను నిమిషంలో పరిగెత్తాను అంటాడు. ఇంకోటి అంటాడు నేను 6 నిమిషాల్లో పరిగెత్తాను అంటారా, ఎంత పెట్టి అంటాడు, ఎంత పెట్టి అంటాడు, చూసావా? అరే ఇదిగో రూపాయరా, వాళ్ళ అమ్మ నాన్న ఇస్తారుగా, ఇదిగో రూపాయి పెట్టరా, వెళ్ళు 6 నిమిషాలు వెళ్ళు అంటాడు. అది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే అది నరనరాల ఉంది, మానవ సహజం మనలో ఉంది అది. అంటే అలా పోటీతత్వం అనమాట. పోటీతత్వం మీద అది ఒక రకమైన సైకోజానికి లోన్ అయిపోతుంది. అది ఒక రకం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాడు అనుకో, వీడికి 6 నిమిషాలు వెళ్ళాడు అనుకో, వాడు 6 నిమిషంలో వెళ్ళాడా, సర్లే నేను 20 సెకండ్లో వెళ్తాను అంటాడు అని. ఈసారి ఏంటంటే వాడు బాగా ప్రాక్టీస్ చేసుకుని తర్వాత 20 నిమిషాలు వెళ్ళాలని చూస్తాడు. అప్పుడు వీడు ఇప్పుడు ఒక 5 రూపాయలు పెట్టాడు అనుకో, వాడు 10 రూపాయలు అంటాడు. అది ఒక రకమైన మానవుడి మైండ్లో అది ఒక రకమైన సైకోయిజం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రూపాయి పోగొట్టుకున్నాడు, రేపు 10 రూపాయలు సంపాదించాలని చూస్తాడు. దాని మీద రూపాయి పోగొట్టు 10 రూపాయలు, ఆ 10 రూపాయలు కూడా పోయినాయి అనుకో, ఆడు రేపు 100 రూపాయలు పెడతాడు. అది ఒక రకమైన యావ అనమాట. ఓడిపోయే కొద్దికి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎవరిపోయి ఇంకా ఒక యావలా తయారైంది, అది ఒక ఇదిలాగా. అందుకని ఎవరు దయచేసి వెళ్ళొద్దండి, మారండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉండా కొంచెం మార్చుకొని మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి, అంతే. బాయ్ ఫ్రెండ్స్. సో శ్రీనివాస్ అయితే చెప్పే మాటలు నాకు చాలా బాగా ఇంప్రెసింగ్ ఉంటాయి. కారణం ఏంటంటే శ్రీనివాస్ చెప్పే మాటల్లో నిజం లేకపోలేదు. చిన్నప్పటి నుంచి కూడా మనం క్రికెట్ ఆడుకోవడానికి హై స్కూల్ దగ్గరకో లేకుంటే మనకు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మినిమం వచ్చేసి
మా చిన్నతనంలో 100 రూపాయలు బెట్టింగ్ అంటే ఒక ఆటలో ఆడుకోవడానికి వచ్చిన 11 మంది కూడా ఒక్కొక్కరు 10 రూపాయలు తీసుకొచ్చి మనం బెట్టింగ్ పెట్టేవాళ్ళం. తర్వాత ఏమయ్యేదంటే ఆల్మోస్ట్ 5,000, 6,000, 7,000 రూపాయలు అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు కూడా మనం హై స్కూల్ జట్టులో మనం చూస్తూనే ఉంటాం కదా. సో ఈ విషయాన్ని మనం గమనించి శ్రీనివాస్ చెప్పినట్టుగా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, జీవితాలను నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, తప్పకుండా రేపు నా జట్టు గెలవాలని, సీనియర్ జట్టు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు ఈ వీడియో ఎందుకు ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.